వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుకొండ పరామర్శ పేరుతోనే వెళ్లబోతున్నట్లు తెలుస్తా ఉంది. గతంలో వినుకొండలో ఇటు పల్నాడులో ఎన్ని అరాచకాలు జరిగినా దౌర్జన్యాలు జరిగినా సరే ఏమాత్రం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడూ స్పందించని జగన్మోహన్ రెడ్డి తాజాగా అక్కడికి రాజకీయం చేసేందుకు వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ హత్యకు సంబంధించి గతంలో కావచ్చు, అంతకుముందు ఎన్నికల్లో కూడా ఇద్దరు కలిసి పనిచేసిన వారే, వైసీపీలో పనిచేసిన వారే. అయినప్పటికీ ఈ హత్య నెపాన్ని టీడీపీ మీద నెట్టేసే ప్రయత్నంలో భాగంగా పరామర్శ పేరుతో అక్కడికి వెళ్తున్నట్లు కనిపిస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ వినుకొండకు వెళ్తున్నారు. వినుకొండలో జరిగింది దారుణం, ఘోరం. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఈ హత్యను టీడీపీ పైకి నెట్టేసి పరామర్శకు బయలుదేరడమే జగన్ మార్కు రాజకీయం. 5 ఏళ్ల తన పాలనలో పల్నాడులో వైసీపీ నేతలు ఎన్ని అరాచకాలు సాగించినా పట్టించుకోకుండా హత్యలు జరిగినా స్పందించని జగన్ ఇప్పుడు వినుకొండకు బయలుదేరడమే పెద్ద విచిత్రం. బుధవారం రాత్రి వినుకొండలో నడి వీధిలో రషీద్ అనే యువకుడిని షేక్ జిలానీ అనే మరో యువకుడు హత్య చేశాడు. వీళ్ళిద్దరూ ఒకప్పుడు స్నేహితులే, వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే వాళ్ళు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు ప్రోత్సాహంతో వినుకొండలో రౌడీగా ఎదిగిన పిఎస్ ఖాన్ గ్యాంగ్లో రషీద్, జిలానీ సభ్యులు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఏటా తొలి ఏకాదశి రోజున వినుకొండలో కొండ తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. గతేడాది తిరునాళ్ల సందర్భంగా గ్యాంగ్ లీడర్ ఖాన్ ఓ లాడ్జిలో పార్టీ ఏర్పాటు చేశాడు. జిలానీ ఆ రోజు బీర్ బాటిళ్లతో దాడి చేయడంతో ఒక యువకుడు గాయపడ్డాడు. పిఎస్ ఖాన్ రషీద్కు మద్దతుగా నిలిచాడు. రషీద్, ఖాన్ గ్యాంగులో మరికొందరు కలిసి గత సంవత్సరం జులైలో జిలానీ ఇంటిపై దాడికి వెళ్లారు. జిలానీ ఇంట్లో లేకపోవడంతో అతని అన్న జిమ్ జానీపై దాడి చేసి గాయపరిచారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఇంటి ముందు ఉన్న బుల్లెట్ వాహనాన్ని కూడా తగలబెట్టారు. ఈ విషయంపై జానీ పోలీసులకు ఫిర్యాదు చేసినా అప్పటి ఎమ్మెల్యే బొల్లా కారణంగా పోలీసులు పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా జిలానీపైనే హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. జిలానీని, ఆయన సోదరుడిని లక్ష్యంగా చేసుకుని మరిన్ని కేసులు పెట్టారు. దీంతో రషీద్పై జిలానీ కక్ష పెంచుకున్నాడు. మళ్లీ సరిగ్గా తొలి ఏకాదశి రోజునే రషీద్ను చంపాలని జిలానీ పథకం రచించుకున్నాడు. కొబ్బరి బోండాల కత్తితో నడి వీధిలో రషీద్ను జిలానీ నరికి చంపేశాడు. ఈ హత్య వెనుక ఇంత నేపథ్యం ఉంది. రషీద్ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని, ఇందులో రాజకీయ కోణం లేదని గుంటూరు పోలీసులు సైతం తెలిపారు. కానీ రషీద్ను చంపింది టీడీపీ వాళ్ళేనట్టు జగన్ రోత పత్రిక భారీ కథనాన్ని వండి వార్చింది. ఇక జగన్ ఏకంగా వినుకొండకు హత్య రాజకీయ పరామర్శకు బయలుదేరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, నవీన్, పల్నాడు జిల్లా వినుకొండలో గత 2 రోజుల క్రితం జరిగిన హత్యకు సంబంధించి అది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుంది. ఇప్పుడు గత కొంతకాలం నుంచి వినుకొండ పట్టణంలో ఉన్న ఒక రౌడీ షీటర్, వైసీపీ నేత పిఎస్ ఖాన్ ప్రధాన అనుచరులుగా ఉన్న రషీద్, జిలానీ ఇద్దరు వైసీపీ నేతకు అనుచరులుగా ఉండి అక్కడ అనేక రకాల అరాచకాలకు, అల్లర్లకు పాల్పడిన చరిత్ర అయితే వారిద్దరికి ఉంది. అయితే కరెక్ట్ గా ఏడాది క్రితం గత తొలి ఏకాదశి రోజున జిలానీ ఇంటి పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన రషీద్ అతని మనుషులు కూడా దాడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను, ఇంట్లో మహిళలపై కూడా దాడి చేయటం, జిలానీ సంబంధించిన ఇంటి ముందు ఉంచిన బుల్లెట్ వాహనాన్ని కూడా పెట్రోల్ పోసి తగలపెట్టారు. దీనిపై కూడా అప్పుడు పోలీసులు ఫిర్యాదు చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయకపోగా తిరిగి రషీద్కే అక్కడ ఉన్న పిఎస్ ఖాన్ గానీ, అక్కడ ఉన్న అప్పటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గానీ వత్తాసు పలికి తిరిగి జిలానీ అతని సోదరుడు, అతని కుటుంబ సభ్యులపైనే పలుసార్లు కేసులు పెట్టి అతన్ని కుటుంబ సభ్యుల్ని వేధించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది నుంచి జిలానీ రషీద్ పైన, పిఎస్ ఖాన్ పైన కక్ష పెంచుకున్న నేపథ్యంలో అదును కోసం ఎదురు చూసి సరిగ్గా మరలా 2 తొలి ఏకాదశి రోజున
వినుకొండ పట్టణంలోని మద్యం షాప్ లో ఉన్న రషీద్ వద్దకు వెళ్లి అతన్ని బయటికి పిలిచి అప్పటికే ముందస్తు పథకం ప్రకారం హత్య చేసేందుకు తాను తెచ్చుకున్న కొబ్బరి బోండాల కత్తితో అతన్ని దారుణంగా నడి రోడ్డు మీద నరికి చంపిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి వ్యక్తిగత కక్షలు తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి కుటుంబ సభ్యులను అవమానపరిచారని చెప్పి అతను గత ఏడాదిగా కక్ష పెంచుకున్న నేపథ్యంలోనే ఆ వ్యక్తిగత కక్షతోనే ఇప్పుడు జిలాని హత్యకు పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. కానీ దాన్ని నిన్న వైసీపీ నేతలు వినుకొండ వచ్చి రషీద్ కుటుంబాన్ని పరామర్శించి ఈ జిలాని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి తెలుగుదేశం వాళ్ళే హత్యలకు పాల్పడ్డారని చెప్పి ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మాజీ సీఎం వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా వినుకొండ వచ్చి రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈ రోజు రానున్నారు. అయితే దీనిని ఈ నేపథ్యంలో దీనికి రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఉన్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దీన్ని పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జిలాని రషీద్ ఇద్దరు కూడా వైసీపీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న పిఎస్ ఖాన్ ప్రధాన అనుచరులే. వాళ్ళు గతంలో ఇద్దరు కూడా ఎన్నో అరాచకాలు అల్లర్లకు పాల్పడిన చరిత్ర వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి శవాలు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తున్న పరిస్థితి నేపథ్యంలో వినుకొండలో ఇప్పుడు ఒక శవం దొరికిన నేపథ్యంలో శవ రాజకీయాలకు బయలుదేరి వస్తున్నాడంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఆయన దీన్ని రాజకీయ కోణంలో ఎలా రాజకీయ రంగు పులుముతారనేది కూడా అక్కడ వినుకొండ పట్టణ ప్రజలు అయితే ఆసక్తి నెలకొంది. థ్యాంక్ యూ సాంబశివరావు.